చెంబులలో లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నల్లనే రాలేదు, బిందెలలో నింపు, కుండలలో నింపు, బకెట్లలో పట్టేసి పైన ట్యాంక్కి ఎక్కి మా మామ అయితే అద్భుతంగా ఎక్కిస్తున్నాడని అల్లుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ అన్నిటి పరిస్థితులకు కొడుకేమో మా అయ్య కప్పచెప్పని, అల్లుడేమో మా మామ ఎంత గొప్ప సూత్రం కనిపెట్టిండో చూడండి అని నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 3 ఏళ్లలోనే 38,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును 1,47,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచి 1,02,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసి కట్టి ప్రారంభించిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే ఆ నేరాలన్నిటి మాఫ్ అయిపోయినట్టు అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి నేరగాళ్లకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం, వానికి మార్పు వచ్చిందేమని. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? వాళ్ళకు తెలంగాణ పట్ల అవగాహన లేదా? ఎందుకు దగ్గరికి రానియలే? కోదండరామ్ గారు లాంటి వాళ్ళని చాలామంది తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళు, కోదండరామ్ గారు కావచ్చు, ప్రొఫెసర్ యాదగిరి కావచ్చు, ఎవరైనా, మీరు పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే ఏ నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జడ్జిలు కావచ్చు, లేకపోతే తెలంగాణ మేధావులు కావచ్చు, ఎవరన్నా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు అధికారంలో ఈ పక్కనో ఆ పక్కనో కనిపించిండ్రా? ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన దృష్టి వేరు, ఆయన చేరుకోవాలనుకుంటున్న మజిలీ వేరు, వీళ్ళందరూ అనుకుంటున్నది వేరు. మరి వాళ్ళిద్దరికి ప్రయాణమే, పడవ ప్రయాణమే పొంతనే లేదు. ఎందుకు రానిస్తాడు? ఆ పడవ ఎందుకు ఎక్కనిస్తాడు? ఆయన ప్రయాణం తప్పు అని చెప్తే ఇంటి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టాడు. ఈరోజు కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితోటి ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్ని మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3కి 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళు అందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు, వారు కోరుకున్న రోజు
శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక